3 ఏమంటుందంటే మినిమం డిఫరెన్స్ 496 మైనస్ 3 93. ఇదేమో 300 దాటింది, ఇదేమో 200 దాటింది. అంటే ఆన్సర్ ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ 93. 403కి కారణాంకము చేసే బదులు చిన్న నంబర్ యొక్క కారణాంకము చేసే బదులు మినిమం డిఫరెన్స్ యొక్క కారణాంకము తీసుకుంటే చాలు. మనకు కాంప్లెక్సిటీ తగ్గిపోయింది ఇక్కడ. మనం యాక్చువల్గా అయితే ఏం చేస్తాము, హెచ్సిఎఫ్ ఆఫ్ 403 496 713. 403 డివైడ్ చేస్తుందా, చెయ్యట్లేదు. 403 యొక్క కారణాంకం తీసుకుంటాం. అదే కదా సార్ మోడల్ 2 చెప్పింది. మోడల్ 2 ఏమన్నది, చిన్న నంబర్ యొక్క కారణాంకం తీసుకోమన్నాను. కానీ 403 యొక్క కారణాంకం బదులు స్టెప్స్ని డిక్రీజ్ చేస్తున్నా. ఏం చేస్తున్నా స్టెప్స్ని, 496 403. మినిమం డిఫరెన్స్ ఎంత, 93. ఈ రెండిటి మధ్యలో డిఫరెన్స్ 93, ఈ రెండిటి మధ్యలో డిఫరెన్స్ 217, ఈ రెండిటి మధ్యలో డిఫరెన్స్ 310. ఆ మూడిట్లో చిన్న నంబర్ ఏంటి, 93. అంటే ఆన్సర్ అనేది ఫ్యాక్టర్ ఆఫ్ 93 అయి ఉంటుంది. 93కి ఏమేమి ఉన్నాయి చూడండి, 31 ఇంటూ 3. 3 తోటి డివైడ్ అవ్వాలంటే ఇన్పుట్లో ఉన్న ప్రతి ఒక్కటి 3 తోటి డివైడ్ అవ్వాలి. 4 ప్లస్ 0 ప్లస్ 3 7. 7 3 తోటి డివైడ్ కావట్లేదు, 7 3 తోటి డివైడ్ కావట్లేదు, 3 కాదు. 31 చూద్దాం. 31 1s are 31, 31 6s are 186 అవుతుంది సార్. 31 1s are 31, 93. 31 3s are 93 అవుతుంది సార్. 31 2s are 62, 31 3s are 93 అవుతుంది సార్. కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత, 31. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత, 31.